గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఇంకా ఎన్నికలే అజెండాగా అంటూ ఇచ్చారు. ఇక 31 మోటార్లకు ఒక్కటే రెడీ అయింది, 31 మోటార్లకు ఒక్కటే రెడీ అయింది అనేది ప్రధాన వార్తలుగా మనకి హెడ్లైన్స్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. ఇక బీజేపీ, బీఆర్ఎస్ అనేవి రెండు అన్నదమ్ములు అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే బీసీలకు 33%, మహిళలకు 33% అంటూ ఇక్కడ ఒక చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్లో బిల్లులు పెట్టాలి అని చెప్పేసి ఒక వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులంతా కూడా భేటీ అయ్యి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇంకా రేపే జరగనే ఉన్నటువంటి కాంగ్రెస్ సభకు సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దానికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ అంటే మనం చూసుకోవచ్చు. ఇక నేడే కాంగ్రెస్లోకి తొమ్మలు కూడా కాంగ్రెస్లోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇక పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా సోనియా అలాగే మల్లికార్జున్ ఖార్గే చెప్తున్న ఒక విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ఒక మాట ఇచ్చాము. కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే సోనియా చెప్తున్నారు, తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ఒక మాట ఇచ్చాము, ఆ మాటకి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము, నిలబెట్టుకుంటున్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ప్రజలందరి ఆకాంక్షను ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుంది అంటూ కూడా సోనియా గాంధీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర పదంలోని ఈ రాష్ట్ర ప్రగతి పదం, ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉన్నటువంటి పరిస్థితులని మరి ప్రగతి పదంలో ముందుకు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఇక కొత్త శకానికి నాంది పలకడానికి ముందడుగు వేస్తూ ఉన్నాం, ఇక ఇప్పటి వరకు చేసింది చూసింది చాలు అన్నట్లుగా ఇక ముందడుగు వేసాము అన్నట్లుగా సోనియా గాంధీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక రాష్ట్రం మరియు దేశ ప్రజలందరికీ కూడా అభివృద్ధి పైపు నడిపి ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్కింగ్ కమిటీ సిద్ధంగా ఉంది అనేది సోనియా గాంధీ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూస్తే ఇక శ్రీ మల్లికార్జున ఖార్గే కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఏంటి అనేది చూస్తే మహోన్నతమైన మన దేశం ప్రగతి పదంలో ముందుకు నడిపించేందుకే ప్రజాస్వామ్య సామాజిక వ్యవస్థను అంతా కూడా న్యాయం, సమానత్వం ఈ విధమైనటువంటి పరిధిలో వర్ధిల్లేలాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఎంతో ఈ యొక్క విధానంలో మరి వర్ధిల్లే విధానంలో ముందుకు తీసుకెళ్లడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటూ కూడా మల్లికార్జున్ ఖార్గే కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే జాతి సమగ్రతకు, భిన్నత్వంలోని ఏకత్వాన్ని పరిరక్షించేందుకు కూడా మేమంతా కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటామంటూ కూడా మరి సిద్ధాంతాలకు కానీ ప్రతి ఒక్క సిద్ధాంతానికి కూడా మేము అనుగుణంగా కలిసికట్టుగా ఉన్నాము, పార్టీని విజయపదంలో నడిపించే దేశ ప్రజల సమున్నత భవిష్యత్తు కోసం, సమగ్ర అభివృద్ధి కోసం కార్యాచరణను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్ని కూడా రూపొందించడానికి సిద్ధంగా ఉంది అంటూ కూడా మల్లికార్జున ఖార్గే కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు తెలంగాణ రాష్ట్రానికి మరి రానున్నటువంటి సభకు సోనియా, రాహుల్, అలాగే ప్రియాంక గాంధీ, అలాగే ఇంకా మల్లికార్జున్ ఖార్గే, ఇంకా ఇతరత్ర నేతలు అందరూ కూడా, రేవంత్ రెడ్డి, ఇంకా అందరూ కూడా పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా అక్కడికి మరి ఆ సభను విజయవంతం చేసే దిశగా మరి రానున్నారు అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇక తెలంగాణకు విచ్చేనున్న సిడబ్ల్యూసి సభ్యులకు స్వాగతం పలుకుతున్నటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతా కూడా అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతా కూడా కాంగ్రెస్ నేతలందరికీ కూడా ఘన స్వాగతం పలకడానికి సంసిద్ధం అన్ని కూడా చేసేసారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దానికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక బీసీలకు 33% అంటూ, అలాగే మహిళలకు కూడా 33% అంటూ మరి మరొక వార్త కూడా మనకి ఆంధ్రజ్యోతిలోనే ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నారు. ప్రగతి భవన్లో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్లమెంటు పార్టీ సమావేశంలో పాల్గొన్నటువంటి సిఎస్ శాంతికుమారి చిత్రంలో ఇంకా ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. చట్టసభల్లో ఎవరైతే మరి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒకటి చెప్తూ ఉన్నారు. అలాగే పార్లమెంటు బిల్లులు కూడా పెట్టాలి అంటూ
కూడా పార్లమెంట్కి సంబంధించి చెప్తున్నారు. అలాగే ప్రధానికి కేసీఆర్ లేఖలు రాశారు. పార్లమెంటు సమావేశంలో ఇదే అజెండా అంటూ కూడా మరి బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క విషయంలో ఇలాంటి వీటికి సంబంధించిన విషయంలో అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే పార్టీ భేటీకి అధికారులంతా కూడా సిద్ధమయ్యారు అనేది కూడా, అంటే వాళ్ళ డిమాండ్స్ ఒకటే ఉన్నాయి. బీసీలకు 33% రిజర్వేషన్లు, అలాగే మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు అనే దానిపైన పార్లమెంట్లో చర్చ భేటీకి జరిగింది. ఇంకా దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు మనం. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఇక ఎన్నికలే అజెండా అంటూ ఇచ్చారు. హైదరాబాద్ వేదికగా నేడు సిడబ్ల్యూసి భేటీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీరంతా కూడా భేటీ కానున్నారు. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఇండియా కూటమిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ చేరిక మణిపూర్ అల్లర్లు, విదేశీ వివాదాలపైన కూడా, విదేశీ యొక్క విధానాలపైన కూడా, దానిపైన అలాగే జమిలి చర్చ ముంగిట కీలక సమావేశం ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇక 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా హాజరు కానున్నటువంటి 84 మంది సభ్యులు అంటూ కూడా ఇచ్చారు. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 84 మంది సభ్యులు, అలాగే ఇంకా ఇతర నేతలు అందరూ కూడా రేపు సిడబ్ల్యూసి విస్తృత సమావేశం జరుగుతుంది. ఈ రోజైతే దానికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా చర్చించడానికి భేటీ కానున్నారు పార్టీ నేతలు అందరూ కూడా అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. రేపు సిడబ్ల్యూసి మరి రేపు సిడబ్ల్యూసి విస్తృత సమావేశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. భారీ ఎత్తున అక్కడంతా కూడా పార్టీ బలోపేతానికి ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా విజయ్ భేరీ సభ జరగనుంది అక్కడ అంటూ కూడా ఇచ్చారు. ఇక 6 హామీల్ని ప్రకటించనున్నటువంటి సోనియా వేదికపై సిడబ్ల్యూసి సభ్యులు రేవంత్, భట్టి, ఖార్గే అంటూ కూడా, ఠాక్రే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇంకా ఒక 6 అంశాలపై, అంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకి 5 అంశాలపై సోనియా చాలా పటిష్టమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఇచ్చారు. కానీ ఈ రోజైతే మనకి స్పెషల్గా మాత్రం 6 అని ఇచ్చారు. అంటే 6 అంశాలపై హామీల్ని ఒక మంచి పార్టీ తరపు నుంచి నెక్స్ట్ రాబోయే ఎన్నికల అజెండా తర్వాత, ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ముందుకు నడిచిన తర్వాత చేసేటటువంటి ముఖ్య కార్యాచరణలు ఏవైతే ఉంటాయో వాటిపై 6 హామీల్ని ప్రకటించనున్నారు సోనియా అనేది కూడా తెలుస్తుంది. అవి ఎంతో ప్రాముఖ్యమైనవని కూడా చెప్తూ ఉన్నారు. పార్టీ బలోపేతానికి అవి ఎంతో ముందుకు నడిపిస్తాయంటూ కూడా చెప్తున్నారు. పార్టీ వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్లియర్గా అమలు చేయడానికి చాలా ముఖ్యమైన విషయాల్ని, ఒక 6 అంశాలను అయితే ప్రస్తావించబోతున్నారు సోనియా అనేది అయితే ఇది ఒక ఉత్కంఠమైనటువంటి ఎదురుచూపు అనుకోవచ్చు మనం. సో 6 అంశాలు ఏంటి అనేది ఇంకా త్వరలోనే మనకి రేపు మనకి వెల్లడించబోతున్నారు సోనియా ప్రసంగంలో. అలాగే వేదికపై సిడబ్ల్యూసి సభ్యులు అందరూ కూడా ఉంటారు అని కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, అలాగే ఠాక్రే, ఇంకా ఇతర మంత్రులు అందరూ కూడా ఉంటారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే నేడే కాంగ్రెస్లోకి తుమ్మల అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సోనియా, రాహుల్ సమక్షంలో చేరిక జరుగుతుంది. సిడబ్ల్యూసి ఉన్నటువంటి సిడబ్ల్యూసి భేటీ కంటే ముందే కూడా తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి చేరిక జరుగుతుంది అంటూ కూడా నేడు అంటూ కూడా ఇచ్చారు. మళ్ళీ కాంగ్రెస్లోకి నల్లాల ఓదేలు కూడా రాబోతున్నారు నేడు కోమటిరెడ్డి సమక్షంలో, అలాగే జట్టా కూడా రాబోతున్నారు. ఇక ఈ నెల 18 లేదా 19 ఢిల్లీకి చేరున్న వేముల వీరేశం కూడా అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం మరిన్ని డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఇక హైదరాబాద్ వేదికగానే కాంగ్రెస్లోకి షర్మిల నేడు లేదా రేపు రాక ఉంటుంది, చేరిక జరుగుతుంది అంటూ షర్మిల కూడా కాంగ్రెస్ సమక్షంలో నేడు హైదరాబాద్ వేదికగా ఆమె కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి ఇంకా ఈ రోజు కావచ్చు, ఒకవేళ రేపు కావచ్చు అనేది కూడా షర్మిల కూడా వచ్చేస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేసేసారు. సో మొత్తంగా అయితే అందరు కూడా ఒక్క గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ విజయం తథ్యం అంటూ ఈసారి మాత్రం మనకి ఇక్కడ మరి ఆంధ్రజ్యోతిలో దినపత్రికలో మనకి ప్రధానంగా పెద్ద హెడ్లైన్గా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే ఇవ్వడం జరుగుతుంది ఈ రోజైతే మనకి. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కూడా అన్నతమ్ములు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయం అంటూ ఇచ్చారు. అలాగే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. జేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక సోనియాపై కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అహంకార పూరితమైనటువంటివి వ్యాఖ్యలు అవి అంటూ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక 31 మోటార్లకు ఒక్కటే రెడీ అయింది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అనేది చూస్తే సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పరిస్థితి ఇది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి మొదటి మోటార్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపి చూసుకున్నట్లయితే 31 మోటార్లు రెడీ అవ్వాల్సి ఉంది. కానీ ఒక్కటే మోటార్ రెడీ అయింది. అది కూడా ప్రారంభానికి ఈరోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. అది రెడీగా ఉంది, ఈ విధంగా సిద్ధంగా ఉంది అంటూ కూడా మనకు చూపించడం జరుగుతుంది.
అలాగే ఇంకా చూస్తే కాల్వల నిర్మాణ ప్రక్రియ ఇంకా టెండర్ల దశలోని అంటూ ఇచ్చారు. మరో 3 ఏళ్ళు అయితే తప్ప పొలాలకు చేరని నీరు అంటూ ఇచ్చారు. అందుబాటులోకి వచ్చింది 4 రిజర్వాయర్లు అంటూ ఇచ్చారు. ఇక 4 ఏళ్లలోనే పూర్తి చేశానని 2015లోనే ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు అంటూ మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే 8 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ యొక్క 4 ఏళ్లలో పూర్తి చేశానన్నటువంటి మోటార్లు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 8 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి ఒక మోటార్ పూర్తయింది అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే 5,768 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఎన్నికల దృష్ట్యా హడావిడిగా పనులు, సీఎం హామీలు అమలేదంటున్నటువంటి నిర్వాహకులు అంటూ కూడా ఇచ్చారు. సీఎం ఎన్నో హామీలు ఇచ్చారు. నేను తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చే ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలన్నీ ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఎట్టుపోయినాయి అంటూ కూడా మరి హామీలకు సంబంధించి కూడా ఇక్కడ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు నిర్వాసితులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి 7th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక నేడు పాలమూరు వెట్రన్ అంటూ ఇచ్చారు. నార్లాపూర్ వద్ద తొలి పంపును ప్రారంభించనున్నటువంటి సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా మరి ఎదురు చూపులు చూసి ఎన్నో వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టుకుంటూ మరి ఈ విధంగా చేస్తున్నటువంటి మరి 31 మోటార్లు రెడీ అవ్వాల్సింది, ఒక్క మోటార్ రెడీ అయింది. ఇవన్నీ కూడా మరి నిర్వాసితులందరూ కూడా ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 7th పేజీలో అయితే ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే రాష్ట్రాన్ని ఢిల్లీ గులాముల చేతుల్లో పెడతారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది చూస్తే చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు చేతుల్లో పెడతారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే చావు నోట్లో తలపెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడు సీఎం కేసీఆర్. మరి ఆయనకు ఓట్లు వేస్తారా, లేకపోతే రాష్ట్రాన్ని ఢిల్లీ గులాముల చేతుల్లో పెడతారా అంటూ కూడా ఇప్పుడున్న అధికార రాష్ట్ర సర్కార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు చూసినట్లయితే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ప్రజల కోరిక మేరకు వాళ్ళ బాధలు తీరుతాయి, వాళ్ళు అనుకున్నది సాధించుకుంటారు, వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తారు అనే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చూడాలి అనుకున్నారు ఆ విధంగా అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన లేదు, అందుకే నేను ముందడుగు వేస్తున్నాను అంటూ సోనియమ్మ ఆ రోజు తెలంగాణ ఇచ్చి మరి ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఇచ్చారు. కానీ ఆ ఆకాంక్ష ఎక్కడ నెరవేరలేదు అంటూ కూడా సోనియా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు మాత్రం అది చెప్తున్నది ఏంటంటే చావు నోట్లో తలబెట్టి మరి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు, మరి అలాంటి సీఎం కేసీఆర్కి ఓట్లేస్తారా మీరు ఆలోచించుకోవాలన్నట్టు చెప్తున్నారు. ఇక ప్రజలే ఆలోచించుకోవాలంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడి చేతుల్లో పెడతారా, లేకపోతే ఢిల్లీ గులాముల చేతుల్లో పెడతారా తెలంగాణ రాష్ట్రాన్ని అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక డాక్టర్ల ఉత్పత్తిలోనూ మనమే నంబర్ 1 అని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఏడాదికి 10,000 మంది డాక్టర్లు అవుతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు, అంటే ఇప్పటికే 8-9 మెడికల్ కాలేజీలు ఓపెన్ కూడా చేశారు. మళ్ళీ రానున్న ఎన్నికల్లో కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ 8 మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. ఏటా 10,000 డాక్టర్లు కూడా తయారవుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే 9 వైద్య కళాశాలలో వర్చువల్గా మనకి తరగతులు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అది నిన్న కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 8th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూస్తే బడిలోనే బ్రేక్ఫాస్ట్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు, చూద్దాం. దసరా నుంచి విద్యార్థులకు టిఫిన్ ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇంకా 1 నుంచి 10వ క్లాస్ దాకా కూడా సీఎం అల్పాహార పథకం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఏడాదికి 400 కోట్ల వ్యయంతో ఈ విధమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక సిఐడి స్కిల్ డ్రామా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏంటి అనేది చూసినట్లయితే అసలు నిజాలను దాచేసి కపట నాటకం ఆడుతున్నారు అంటూ క్యాబినెట్ ఆమోదం లేదంటూ అబద్ధాలు చెప్తున్నారు. ప్రాజెక్టుల క్యాబినెట్ ఆమోదం నిజం ఒకసారి కాదు 2 సార్లు దీనిపై చర్చ జరగాలి. స్కిల్ డెవలప్మెంట్ శాఖ కార్పొరేషన్కు నాడు క్యాబినెట్లో ఓకే. ఇక బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా బాబుని రాజకీయ కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అంటూ కూడా సిబిఎన్, అలాగే ఐటీ ఉద్యోగులందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది.
అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా దీని బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ర్యాలీలు, నిరసనలు అలాగే కొనసాగిస్తున్నారు. ర్యాలీలకు, నిరసనలకు అనుమతి కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వాటికి అనుమతి లేదంటూ ఇచ్చారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటా ఉంటూ మాదాపూర్ డీసీపీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలో పాల్గొన్న బీజేపీ నేతలు కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అరెస్టు అప్రజాస్వామికం అంటూ మైనంపల్లి అలాగే విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం అంటూ మరొక దగ్గర క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించి చూస్తే టీడీపీ యువనేత లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులందరినీ అసలు ఎందుకు ఇచ్చేస్తున్నారు మీరు అంటూ కూడా లోకేష్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో మంతనాలు జరుపుతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక భువనేశ్వరికి నో ములాఖత్ అంటూ ఇచ్చారు. జైల్లో బాబును కలిసేందుకు నిరాకరణ ఇచ్చారు. భార్య అయినటువంటి భువనేశ్వరికి మాత్రం మరి చంద్రబాబు నాయుడు కలవడానికి కూడా అనుమతిని ఇప్పుడు తీసేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. అలాగే హైకోర్టులో క్యాష్ తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే బాబుకు బెయిల్పై విచారణ ఉంటుందంటే ఏసీబీ కోర్టు కూడా నిర్ధారించేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బెజవాడలోని కాలేజీలపై పోలీసుల కన్ను అంటూ కూడా ఇచ్చారు. ఇక బాబు అరెస్టుపై కదలకుండా కట్టడి చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంకా చంద్రబాబును కలవడానికి కనీసం భార్యకి కూడా అవకాశం లేకుండా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇంకా కొన్ని విచారణలు అయిపోయిన తర్వాత ఏసీబీ కోర్టు విచారణలు అన్నీ అయిపోయిన తర్వాత అనుమతిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ 9th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఇక మరొక వార్త చూస్తే నిఫా యమ డేంజర్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో ఏంటి అనేది మనం చూసినట్లయితే కేరళలో వైరస్ కలకలం రేపుతుంది. ఇది ఒక కొత్త వైరస్ అంటూ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు రకరకాల వైరస్లు వచ్చాయి. ఇక COVID-19 గురించి అయితే ప్రజలెవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక నిఫా అనే ఒక వైరస్ వచ్చింది. అది ఇంకా చాలా డేంజర్ అంటూ కూడా ఇచ్చారు. అది కేరళలో స్టార్ట్ అయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్త వైరస్, చాలా కలకలం రేపుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలను అంటూ కూడా ఇచ్చారు. కొత్తగా మరో కేసు కూడా అక్కడ మొదలైంది, గుర్తించారు అధికారులు అంటూ ఇచ్చారు. ఇక మొత్తం 6, ఇప్పటికే 2 మృతి చెందారు ఈ వైరస్ తోటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక కోజికోడ్ జిల్లాల్లో వ్యాప్తి చెందుతుంది. బడులకు కూడా సెలవులు ఇచ్చేశారు ఈ యొక్క వ్యాధి ప్రబలటం వల్ల అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అప్రమత్తమైనటువంటి తమిళనాడు, కర్ణాటక ఈ వైరస్ తోటి మరణాల రేటు సంఖ్య చూసుకుంటే 40 నుంచి 70% ఉంటుంది ఖచ్చితంగా ఈ వైరస్ సోకిన వాళ్ళకి అంటూ కూడా నిఫా అనే మరో కొత్త వైరస్ వచ్చింది. ఆరోగ్య నిపుణులంతా కూడా దీనిపై పరిశోధనలు జరుపుతూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇది చాలా డేంజర్ అనేది అయితే ఇచ్చారు. దీనిని గుర్తించడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చేశారు పిల్లలందరికీ కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క మరణాల రేటు కూడా చూసుకున్నట్లయితే 40 to 70 మధ్యలో ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనిపై అంటూ కూడా దీనిపై ఇంకా అందరూ కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు దీనిని అరికట్టడం ఎలా, దీనికి సంబంధించిన మెడిసిన్ ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే వాటిపై కూడా ఫోకస్ పెట్టారు. వాటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి 10th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు మనం. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే మరొక వార్తాపత్రిక మనం చూస్తే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక మనం చూసినట్లయితే 1st క్లాస్ నుంచి 10th దాకా సర్కార్ బడుల్లోనే బ్రేక్ఫాస్ట్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దసరా వచ్చే నెల 24 నుంచి అమల్లోకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సర్కార్ బడుల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా, స్టూడెంట్లందరికీ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా నుంచి స్కూల్స్లోనే ఉంటుంది అంటూ సీఎం బ్రేక్ఫాస్ట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు పథకం కింద. ఇక బ్రేక్ఫాస్ట్ అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 24 అంటే దసరా నుంచి చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రారంభిస్తారు, అమలు చేస్తామని చెప్పేసి వెల్లడించింది. దీంతో 1వ తరగతి నుంచి 10వ తరగతి స్టూడెంట్స్ అందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి అందరు కూడా అక్కడ వాకటీకరణకు శుక్రవారం రోజు అందరు కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ పథకాన్ని కూడా జీవో నెంబర్ 27 కూడా రిలీజ్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మాత్రం సర్కార్ బడుల్లో ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు.
ఇక రాష్ట్రంలో డాక్టర్లు ఏటా 10,000 మంది అంటూ ఇక్కడ మనకు ఒక పెద్ద హెడ్లైన్గా ఇచ్చారు. సో వెలుగు దినపత్రికలో. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. అలాగే మరొక వార్త చూస్తే ఇవాళ హైదరాబాద్కు అమిత్ షా రాక కొనసాగుతుంది అనేది మరొక వార్త కూడా మనకి సంచలనంగా ఇచ్చారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక హైదరాబాద్కు హైకమాండ్ అంటూ ఇచ్చారు. ఇంకా అదైతే మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే ఇచ్చారు. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక అలాగే మల్లికార్జున్ ఖార్గే వీళ్ళంతా కూడా రాబోతున్నారు అంటూ కూడా తెలంగాణకు హైకమాండ్ రాక అనేది ఎంతో మరి ఆర్భాటంగా మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈయాల్టి నుంచి సిడబ్ల్యూసి మీటింగ్స్ చర్చస్ అన్ని కూడా జరుగుతాయి, చర్చలు అనేది కూడా ఇచ్చారు. ఇంకా తరలి రానున్నటువంటి 300 మంది కీలక నేతలు కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రేపు 17న మరి భారీ బహిరంగ సభ జరగబోతోంది అనేది కూడా సిడబ్ల్యూసికి సంబంధించి ఈ రోజు అందరూ కూడా భేటీ అయ్యి చర్చించబోతున్నారు. ఏ అంశాలపై ఏ విధంగా ఉండాలి అంటూ కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి, మాట్లాడడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై వస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సోనియా సభలో అనేక చేరికలు కూడా జరుగుతాయి. ఈరోజు తుమ్మల కూడా కాంగ్రెస్లో ఆల్రెడీ చేరికలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇంకా అనేక మంది కూడా కాంగ్రెస్లో చేరికలు జరగడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇంకా చూద్దాం మనం చూసినట్లయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసినట్లయితే ఇంకా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సిడబ్ల్యూసి వరుస సమావేశాల్లో భాగంగా 5 రాష్ట్రాల ఎన్నికలపైన ఎక్కువగా ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్లకు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని గెలుపు కోసం అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా సిడబ్ల్యూసి చర్చిస్తామని చెప్తూ ఉన్నారు. ఒక 6 అంశాలపై కూడా మనకి ఈరోజు సోనియా చర్చించనున్నారు అనే దానికి సంబంధించి కూడా మనం ఈరోజు అన్ని కూడా చర్చించుకుంటారు. వాళ్ళు రేపు ఏం చెప్పాలి ఏంటి అనే దాని గురించి కూడా. ఇంకా అలాగే చూసినట్లయితే నేటి మధ్యాహ్నం ఖార్గే, సోనియా, రాహుల్, ప్రియాంక రాక కొనసాగుతుంది హైదరాబాద్కు హైకమాండ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే తాజ్ కృష్ణాలో నేతలందరికీ కూడా బస ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సోనియా ఫ్యామిలీకి 3వ ఫ్లోర్లోనే ప్రెసిడెన్షియల్ సూట్ ఉంటుంది. కేంద్ర బలగాలతోటి పటిష్ట భద్రతను కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా చాలా పటిష్టమైన కేంద్ర బలగాలతో అక్కడ ఏర్పాట్లు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే తొలి రోజు సిడబ్ల్యూసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి పేజీలో కూడా మనకి ప్రతి పేపర్లో కూడా అలాగే ఇచ్చారు. ఇంకా ఇప్పుడు కూడా మనకి ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. అలాగే ఇంకా రెండో రోజు పిసిసి చీఫ్లు, సిఎల్పి నేతలతో భేటీ ఉంటుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా 5 రాష్ట్రాల ఎన్నికలపైనే మొత్తం ఫోకస్ పెట్టారు హైకమాండ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించే ఛాన్స్ కూడా ఉంటుంది అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజ్లో చాలా క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా సిడబ్ల్యూ సభకు సంబంధించి ఈ రోజు నుంచే సిడబ్ల్యూసి మీటింగ్, చర్చలు అన్ని జరుగుతాయి. చాలా ముఖ్య నేతలందరూ కూడా 300 మంది కూడా తరలి రానున్నటువంటి కీలక ముఖ్య నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం 4thలో చూద్దాం. అలాగే వారందరికీ బస కూడా ఇంకా ఎక్కడ ఏర్పాటు చేశారు ఏంటి అనేది కూడా మనకి ఆల్రెడీ చెప్పేశారు. సో తాజ్ కృష్ణాలోని వాళ్ళందరికీ కూడా బస ఉంటుంది అనేది వాళ్ళకి స్పెషల్ స్క్వాడ్ కూడా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చాలా పకడ్బందీ చర్యలతోటి వాళ్ళకి కేంద్ర బలగాలతోటి వాళ్ళ భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే సోనియా సభలో చేరికలు అనేది ఎవరు చేరికలు జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తే నేడు మాత్రం రేపు కాంగ్రెస్లోకి తుమ్మల, అంటే మనకి ఇంతకుముందు పేపర్లో చూస్తే నేడే కాంగ్రెస్లోకి తుమ్మల అంటే సిడబ్ల్యూసి భేటీ కంటే ముందే జాయిన్ అవుతారని ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం మనకి రేపు కాంగ్రెస్లోకి తుమ్మల అంటూ ఇచ్చారు. ఇక వీరేశం, జిట్టా, ఎన్నం కూడా జాయిన్ అవుతారు అంటూ ఇచ్చారు. తుమ్మలతో రేవంత్, భట్టి, పొంగులేటి భేటీ అయ్యారు. ఈ చేరికపై అంతా కూడా చర్చించినట్లుగా జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక 6 గ్యారంటీలను ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇంతకుముందు పేపర్లో కూడా అలాగే ఇచ్చారు. 6 విషయాలపై, 6 హామీలపై మరి ప్రకటిస్తాం, 6 గ్యారంటీలను ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. సో మనకి ఈరోజు ఇక్కడ కూడా అదే ఇచ్చారు. సో చూస్తే అధికారంలోకి వచ్చిన నెలలోనే నెక్స్ట్ అమలు చేస్తామంటూ కూడా రేవంత్ కూడా చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన అదే ఏ మంత్లో అయితే అధికారంలోకి వస్తాం అదే మంత్లో 6 అంశాలు ఏవైతే ప్రకటిస్తారో అవన్నీ కూడా అమలు చేస్తాం అదే నెలలో అంటూ కూడా మనకి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా కర్ణాటక తరహా హామీలు
జయరాం రమేష్ అంటూ ఇచ్చారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం అంటూ కేసీఆర్‌దే అంటూ కేసీ వేణుగోపాల్ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో, ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి దీనికి సంబంధించి మాత్రం మనం 7th పేజ్‌లో చూడొచ్చు అనేది అయితే క్లియర్‌గా ఇచ్చారు. సో, మొత్తంగా అయితే ఇంకా నేడు హైదరాబాద్‌కైతే హైకమాండ్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ భారీ భద్రత ఏర్పాట్లు అన్నిటిని కూడా చేశారు. పలు రోడ్ల వైపు మరి ట్రాఫిక్‌ను కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. పలు దారులను కూడా మళ్లిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీస్ వాహనంతో కూడా మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోటి ఉంది హైదరాబాద్ ప్రస్తుతానికి అనేది అయితే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా రాష్ట్రంలో డాక్టర్లు ఏటా 10,000 మంది అంటూ మనకి ఇక్కడ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. సో, దానికి సంబంధించి మనం చూసినట్లయితే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి 26కు పెంచినామంటూ కూడా 5 ఒకప్పుడు 5 ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి ఇప్పుడు 26కు పెంచినట్టు సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే అంటే 9 ఏళ్లలో ఇంకా అలాగే వైద్య రంగంలో దేశానికి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి అమ్మఒడి వాహనాలు దేశంలో ఎక్కడ కూడా లేవని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే మారుమూల పల్లెల్లోని గర్భిణీలను సేఫ్గా సిహెచ్సి వాహనాలతో చేస్తున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా సర్కార్ దవాఖానాలో అద్భుత సేవలు అందేలా హరీష్ కృషి చేస్తున్నారని చెప్పి కూడా సీఎం కేసీఆర్ హరీష్ రావుని ఎంతో ప్రశంసించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే తెలంగాణ ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తుంది అంటూ కూడా తెలంగాణ ఆచరిస్తుంటే దాన్ని చూసి దేశం కూడా అనుసరిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఎవరు చెప్తున్నారు, మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. 9 మెడికల్ కాలేజీలకు వర్చువల్గా ప్రారంభోత్సవం చేసినటువంటి సీఎం కేసీఆర్ అంటూ ఆయా ప్రారంభోత్సవం ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ యొక్క పిక్స్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, అయితే మొత్తంగా అయితే 6 ఉన్నటువంటి 25 ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని 26 చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, మరి ఇంకా మరొక వార్త మనం చూద్దాం. మహిళలు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి అంటూ 2 బిల్లులపై కూడా ప్రధానికి మోదీ కేసీఆర్ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. 33% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అది మనం గమనించవచ్చు. అలాగే 33% రిజర్వేషన్లు అలాగే ఎల్లూరి పంప్ హౌస్ వద్ద కూడా స్విచ్ ఆన్ చేయనున్నటువంటి కేసీఆర్ ఈరోజు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి 4th పేజ్లో అండ్ 6th పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకొక వార్త చూస్తే పేదరికాన్ని జయించి మెడికల్ సీటు సాధించి అంటూ ఒక విద్యార్థికి సంబంధించి కూలీ పనులకు వెళుతూ కూడా చదివాను నేను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసినట్లయితే రామావత్ కోటేష్ పెద్దాపూర్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి స్టూడెంట్ కూలీ పనులు చేసుకుంటూ పేదరికాన్ని జయించి మెడికల్ సీట్ సాధించాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు, కానీ చదువులపై ఎంతో మక్కువతోటి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇంకా తగిన చర్యలు తీసుకొని తగినటువంటి వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకాన్ని అందిస్తే ఇంకా ముందుకు వెళ్తాము అంటూ కూడా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఏ ప్రాంతం నుంచి ఏ స్టూడెంట్స్ చెప్తున్నారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో, దాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇక టెట్కు భారీగా హాజరైన అభ్యర్థులు పేపర్ 1 ఈజీ, పేపర్ 2 చాలా టఫ్గా ఉంది అంటూ కూడా మనకి టెట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో, దానికి సంబంధించి చూసినట్లయితే ఇస్నాపూర్ ఎగ్జామ్ సెంటర్లో హై బీపీ తోటి గర్భిణి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎగ్జామ్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక నిండు గర్భిణి 8 నెలల గర్భిణి తను మరి లేట్ అవుతుంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి త్వరగా అనే ఉద్దేశంతో చాలా త్వరగా వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం దమ్ములాగా వచ్చేసి బీపీ డౌన్ అయిపోవడం వల్ల అలాగే హై బీపీకి వెళ్ళిపోవడం వల్ల ఒక్కసారిగా మరి కుప్ప కూలిపోయింది ఎగ్జామ్ సెంటర్లో అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో, అలాగే హై బీపీతో గర్భిణి మృతి చెందింది. తొర్రూరులో ఒక అభ్యర్థి కోసం సెంటర్ ఏర్పాటు చేశారు. ఒక్క అభ్యర్థి కోసం ఒక సెంటర్ ఏర్పాటు చేశారు అనేది కూడా ఇచ్చారు. ఇంకా సిరిసిల్లలో ఒక సెట్కు బదులు మరో సెట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. భువనగిరిలో ఒక సబ్జెక్టుకు బదులు మరో సబ్జెక్ట్, అంటే అందులో జరుగుతున్నటువంటి లోపాలను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఆ లోపాలను చూసుకున్నట్లయితే ఒక సబ్జెక్టు కొన్ని ఊర్లలో ఒక సబ్జెక్టు బదులు వేరే సబ్జెక్ట్ రావడం, ఒక సెట్కు బదులు వేరే సెట్ రావడం, అలాగే ఇంకా ఒక విద్యార్థి ఒక గర్భిణి మృతి చెందిన నేపథ్యంలో ఇంకా ఒక్కరి కోసం అలాంటిది ఏది మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఒక విద్యార్థి కోసం ఒక రూమ్ని ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ రకరకాల చర్యలతోటి మొత్తంగా అయితే టెట్ గడిచిపోయింది అంటూ కూడా ఇచ్చారు. మొదటి పేపర్ అయితే ఈజీగా ఉంది, సెకండ్ పేపర్ అయితే చాలా టఫ్గా ఉంది అంటూ కూడా అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా
కూడా మనకి స్టడీ పేజ్లో 6th పేజ్లో గమనించవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్లోకి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా ఇవాళ అమిత్ షా హైదరాబాద్కి రానున్నారు. అలాగే హైకమాండ్ రాబోతోంది అంటూ ఇంకా డాక్టర్స్ ఇంకా అలాగే ప్రస్తుత రాష్ట్ర సర్కార్ ఎన్ని అభివృద్ధి పనులు ఇప్పటి వరకు చేసింది ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈరోజు పేపర్లో అయితే ఇచ్చారు సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.